ఈ ఘటన యావత్ హిందూ సమాజం, యావత్ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. దీంట్లో నైతిక బాధ్యతను వహిస్తూ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలా, లేకుంటే చైర్మన్ను సస్పెండ్ చేసి ఇమ్మీడియట్గా నీకు ఇది తగదు అని పంపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. నిజంగా పోలీసు వ్యవస్థ మీద అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసు వ్యవస్థ యొక్క పాత్ర చాలా నామమాత్రంగా ఉంటుంది టీటీడీలో అనేది నేను అక్కడ డ్యూటీ చేసిన వానిగా చెప్తున్నాను. ఎందుకు ఈ మాటను అంటున్నానంటే, చైర్మన్ లేదా టీటీడీ ఈఓ, పాలక మండలి వీళ్ళందరూ కలిసి తీసుకునే నిర్ణయాలను ఫోర్సులేకి లేదా లా అండ్ ఆర్డర్ని చూసుకునే బాధ్యత మాత్రమే, గేట్లు ఎత్తంటే ఎత్తుతారు, ముయ్యి అంటే ముయ్యే బాధ్యత మాత్రమే పోలీసుది ఉంటుంది. అసలు పోలీసులను ఎస్పీ స్థాయిని, డిఐజీ స్థాయిని కూడా టీటీడీ ఎంప్లాయీస్ కానీ, టీటీడీ అధికారులు కానీ, టీటీడీ వ్యవస్థ వీళ్ళని ఎక్కడ కూడా ఏమాత్రం వీళ్ళని అలో చేయకుండా, వీళ్ళను డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోయే హక్కు కూడా వీరికి ఉండదు. అక్కడ డ్యూటీ చేసేవారికి కూడా వాళ్ళవి నామమాత్రపు అధికారాలు ఉంటాయి. వారిని బలిపశులను చేయకుండా దీనికి నిజమైన బాధ్యత ఎవరిదైతే ఉందో వారిని సస్పెండ్ చేయాలి, వారిని శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.